అధ్యక్ష, కొత్త భవనంలో కొత్త సంవత్సరంలో బడ్జెట్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భంగా లేడీస్ ఫస్ట్ అన్నారు కానీ లేడీస్ లాస్ట్ ఇక్కడ లేదమ్మా, మీ తర్వాత కూడా ఉంటారు. ఓకే, మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఊరికే లైట్ చేయడానికి. సార్, అనేక విషయాలు మనం మాట్లాడుకున్నాం పొద్దున్న నుంచి. అన్ని పార్టీల వాళ్ళు వాళ్ళ యాంగిల్స్లో బడ్జెట్ గురించి, ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి వాళ్ళ ఒపీనియన్స్, ఎక్స్పీరియన్స్ అన్నీ మాట్లాడినారు. అంత విస్తృతంగా మాట్లాడే ఈ నాకు అంత తెలివి లేకపోయినా ఈ అక్షరాలు అంటే ఒక అక్షరం దొరికేది ఉంటే దానికి ఒక పదం అల్లడం తెలుసు. 4 పదాలు ఉంటే ఓ వాక్యం చేయొచ్చు, ఓ వాక్యం ఉంటే ఒక పద్యం చేయగలిగే, లేకుంటే ఒక బొమ్మ వేయగలిగే స్థాయి మాత్రమే. కానీ టూకీగా చెప్పాలంటే బడ్జెట్ అంటే అందరికీ తెలిసి ఉంటుంది. టూకీగా వచ్చేదంతా, ఖర్చు ఎంత అనేది స్థూలంగా మనం ప్రతి కుటుంబానికి వాడుకుంటాం. ఇంకా డీప్గా చెప్పాలంటే నేను వంటింటితోనే మాత్రమే నేను పోలుస్తాను. అల్టిమేట్గా మనకి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మెంబర్స్ అందరూ ఆ రోజుకు హాయిగా భోంచేయడం, నిశ్చింతగా ఉండడం అనేది ఇంటి గృహిణిగా కావచ్చు, ఇంటి పెద్దగా కావచ్చు కల్పించాల్సిన కనీస కర్తవ్యం. ఇవాళ కూడా మనకు ఈ బడ్జెట్ ప్రసంగాల్లో సరే, ఒక రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్, ఇది చాలా పెద్ద బడ్జెట్, అనేక రంగాలతోని మిళితమైన బడ్జెట్ సార్. అనేక రంగాలు, ఇందులో ఉన్న అన్ని రంగాల్లో అన్ని ప్రజలను అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళని కూడా సాటిస్ఫై చేయాలంటే చాలా పెద్ద కసరత్తే అది. ఐ రియల్లీ అప్రిషియేట్ ఆల్ ద పర్సన్స్ హూ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. ఒక బడ్జెట్ తయారు చేయడం అనేది చిన్న విషయం కాదు. ఇది ప్రతి సంవత్సరము జరుగుతున్న విషయం. కానీ యాజ్ అన్ అకాడమిషియన్, ఒక ఉపాధ్యాయురాలుగా నాకు సంబంధించిన విద్యకు సంబంధించిన విషయాన్ని మాత్రమే ఇక్కడ నేను ఎంచుకున్నాను సార్. పోయిన సంవత్సరం కూడా నేను బడ్జెట్ ప్రసంగంలో స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ యూనివర్సిటీస్ గురించి ఇలాంటి కొత్త ఏమన్నారు. అక్కడికి చివరిగా ఏమన్నారంటే, ఈ సంవత్సరం అయితే విద్యా వ్యవస్థను మొత్తం సమూలంగా మార్పు చేస్తామని అన్నారు సార్. అట్లాగే భారీ మార్పులు అనగానే మాకు చాలా భారీ భయం వేసింది టీచర్లకు అందరికీ. ఒక సిలబస్లో ఏమన్నా చేంజెస్ చేయాలంటే, చిన్న కాంపోనెంట్ మార్చాలి అని అంటే సార్, ఒక బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఉంటుంది సార్. అందరూ ఎక్స్పర్ట్స్ ఉంటారు ఆ రంగానికి సంబంధించిన, ఆ పర్టికులర్ సబ్జెక్ట్ సంబంధించిన వాళ్ళందరి యాక్సెప్టెన్స్తో, అప్రూవల్స్తో మాత్రమే ఏవైనా మార్పులు చేపులు ఆ సిలబస్లో చేయాలి అనుకుంటే చేస్తారు సార్. అది చేసిన అప్రూవల్ అయిపోయిన అతడు బోర్డ్ ఆఫ్ స్టడీస్లో అప్రూవల్ అయిపోయిన తర్వాత కూడా అది వచ్చే సంవత్సరం నుంచి మాత్రమే అది ప్రాక్టీస్లో ఉంటుంది సార్. ఈ సంవత్సరం మనం బోర్డ్ ఆఫ్ స్టడీస్లో చేసేది ఉంటే ఈ సంవత్సరం నుంచి పనికిరాదు, వచ్చే సంవత్సరం నుంచి అది ప్రవేశపెట్టబడం జరుగుతుంది. పోయిన సంవత్సరం కూడా చాలా చేంజెస్ విద్యా వ్యవస్థలో అన్నారు. కానీ ఎటువంటి విద్యా వ్యవస్థ మాకు సమూలమైన మార్పు అన్నారు. ఒకటి అర్థమైంది ఏంటంటే, ఫస్ట్ క్లాస్ నుంచి నర్సరీ నుంచి 12th క్లాస్ దాకానో, ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ దాకానో ఒకటే బోర్డు కింద తెస్తామన్నారు, లేకుంటే ఒకే గొడుగు కింద తీసుకొస్తామని అన్నారు. ఇది కొంచెం అర్థం కాని వ్యవహారమే. కొద్దిగా దీని గురించి క్లారిఫికేషన్ నాకు ఇంకా కావాలని. ఎందుకంటే 10th తర్వాత వొకేషనల్ కోర్సులు ఉన్నాయి సార్. 2 సంవత్సరాల వొకేషనల్ కోర్సులు ఉన్నాయి, డిప్లొమా కోర్సులు ఉన్నాయి, కొన్ని సర్టిఫికేషన్ 1 year సర్టిఫికేషన్ కోర్సులు కూడా ఉన్నాయి సార్. పారామెడికల్ ఫీల్డ్లో ఉన్నాయి, చిన్న కోర్సులు ఉన్నాయి. వాళ్ళందరూ చాలా అవసరం, వాళ్ళ సర్వీసెస్ అన్ని రంగాల్లో కూడా అవసరం. అసలు టెక్నికల్గా కావాలంటే మెడికల్ కోర్సుల్లో కావాలి, వీళ్ళ అవసరాలు ఉన్నాయి. అట్లాగే అనేక రంగాల్లో ఈ సర్టిఫికేషన్ 6 నెలల సర్టిఫికేషన్ చేసిన వాళ్ళకు కూడా అనేక ఎంప్లాయ్మెంట్ ఉంది సరే. అందుకోసం దీని గురించి నాకు ఎక్కువ క్లారిఫికేషన్స్ కావాలని మీ ద్వారా గవర్నమెంట్ని, ప్రభుత్వాన్ని అడుగుతున్నాను సార్. ఇది క్లారిఫికేషన్ చక్కగా ఉండాలి సార్. ఎందుకంటే ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ దాకా ఒకే గొడుగు అంటే మరి ఇంటర్మీడియట్ నేను చేస్తారు, ఇప్పుడున్న పాలిటెక్నిక్ కాలేజెస్ నేను చేస్తారు, వీళ్ళన్నిటినీ మెర్జ్ చేస్తారా?
ఇదన్నీ క్లారిఫికేషన్స్ బ్లాక్ అండ్ వైట్లో ఇస్తే ఎందుకు నేను ఇంతగా అడుగుతున్నానంటే టీచర్లందరూ అప్గ్రేడ్ చేసుకోవాలి వాళ్ళ స్కిల్స్ని, టీచింగ్ మెథడాలజీని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ప్రిపరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ టీచర్. ఒక గంట, ఒక 40 నిమిషాలు, గంట ఎందుకు ఉంటుంది సార్? లెక్చర్ 40 నిమిషాలు ఉంటుంది, అరగంటలో 10 నిమిషాలు అందులో అటెండెన్స్కే పోతుంది, ఒక అరగంటనే ఇంత మాట్లాడేది ఉంటే ఆ లెక్చరు. దానికి ప్రిపరేషన్ శ్రావణ్ కూడా ఇక్కడే ఉన్నారు ప్రొఫెసర్, ఆయన సార్ 3 గంటలు చదువుకుంటే కానీ 40 నిమిషాలు మనం మాట్లాడలేము క్లాస్లో. అట్లాంటిది ఒక సమూలమైన మార్పు అని అంటున్నారు, చాలా చేంజెస్. మాకు అంతా కొంచెం అది ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి కనుక అది రిటర్న్గా ఇస్తే బాగుంటుంది. లేకుంటే ఇప్పుడంతా టెక్నాలజీ పెరిగింది, పోర్టల్లోనూ ఎడ్యుకేషన్ పోర్టల్లో ఏ పోర్టల్లో పెడతారో టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉన్నాయి, మళ్ళీ కొన్ని కన్వెన్షనల్ మెథడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఉంది. ఇది దేన్ని మారుద్దాం అనుకుంటున్నారన్న సంగతి చెప్తే టీచర్స్ అందరూ, ఆ వ్యవస్థలో ఉన్న వాళ్ళందరూ, ప్రమోటర్స్, గవర్నమెంట్ అన్ని ఏజెన్సీస్ కూడా అప్గ్రేడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ దీని మీద చాలా పరిశ్రమ చేయాల్సిన అవసరం ఉంది. మరి దీన్ని ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలలో హ్యూమన్ రిసోర్స్ అనేది మనకు పెద్ద రిసోర్స్ సార్. ప్రపంచానికే మనం అనేక దేశాల్లో మన సర్వీసెస్ ఇస్తున్నాం. మన జనాభా ప్రకారం మనకున్నది పెద్ద సంపద అంటే యువత సార్. అందుకోసమనే అదే పనిగా నేను 2 సార్లు 3 సార్లు దౌరాయిస్తున్నాను. దీని గురించి పోర్టల్లో పెడితే చాలా బాగుంటుంది, చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది. విద్యా వ్యవస్థలో ఏదైనా సర్వీసెస్ చేయాలనుకునే వాళ్ళకు ఇంకా ఉత్సాహంగా పనిచేస్తారని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. శ్రీ కోటిరెడ్డి గారు. అధ్యక్ష, 2026-27 బడ్జెట్ సంబంధించి చర్చలో పాల్గొనేటువంటి అవకాశం ఇచ్చినటువంటి మీకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అధ్యక్ష, సభాపతి గారు ప్రస్తుతానికి సభలో అందుబాటులో లేనప్పటికీ ఈ చారిత్రక